హలో గాయ్స్, మేమైతే వినాయకుడి దగ్గర అందరూ బిజీ అయిపోయి డెకరేషన్ అంతా లేట్ అయిపోయింది. డెకరేషన్ చేస్తుంటే మాత్రం అసలు నైట్ 9 అవుతుంది. అసలు విపరీతమైన వర్షం. చూడండి, మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఎంత వర్షం వస్తుందంటే పిడుగులు, అట్లాంటి వర్షం, పిడుగులు పడే వర్షం అయితే పడింది. చాలా విపరీతమైన వర్షం అయితే పడింది. మార్నింగ్ అంతా ఇక్కడ సైడ్కి ఉన్న ఏరియా మొత్తం, మా ఇంటి పక్కల ఉన్న సైడ్ అంతా ఇక్కడ ఫుడ్ తినడానికి, డ్యాన్సులు చేయడానికి ప్లేస్ మంచిగా ఉంటుంది అనేసి ఇక్కడంతా క్లీన్ చేస్తాను. లాస్ట్ ఇయర్ అయితే ఇన్నే కూర్చోబెట్టి దాని ముందరనే డ్యాన్సులు, దాని పక్కలనే తినడానికి పెట్టింది. కానీ ఇప్పుడైతే రోడ్ మీదనే షెడ్ వేసేసిండ్రు పర్మనెంట్గా. మా దగ్గర లాస్ట్ ఇయరే వినాయకుడిని అయితే పెట్టినాం, కానీ సెకండ్ ఇయర్కి ఇంత పర్మనెంట్ షెడ్ వేసి ఇంత మంచిగా చేస్తామని అస్సలు అనుకోలేదు. ఫస్ట్ టైం పెట్టినా సరే మధ్యాహ్నం తినడానికి పెట్టిండ్రు, నైట్ కూడా పెట్టిండ్రు. ఈసారి కూడా అట్లే చేస్తుంది. మా దగ్గర ఎంతమంది అసలు చెప్పడానికి రాదు, అంతమంది జనాలు వచ్చి అన్నదానాన్ని సక్సెస్ఫుల్ చేస్తున్నారంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి. అదంతా వినాయకుడి వల్లనే జరిగింది. వినాయకుడు అనుగ్రహం ఉంది కాబట్టి మాకు అంత సక్సెస్ జరిగిందని మేము మా గల్లీ వాళ్ళందరూ అయితే అనుకుంటున్నాము. అసలు మార్నింగ్ అంతా వదిలేసి 1-2 డేస్ నుండి ఏమనకుండా ఈరోజు పని స్టార్ట్ చేసినందుకు ఏమో దేవుడికి కూడా కోపం వచ్చినట్టుంది. విపరీతమైన వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంత వర్షంలో అట్లే డెకరేషన్ చేస్తున్నారు. అంకుల్ వాళ్ళు లోపల ఉన్నారు, నేను వెళ్ళడానికి కూడా రానంత వర్షం అయితే పడుతుంది. రేపు అయితే మొత్తం వినాయకుడు డెకరేషన్ చూపిస్తా.